క్రమశిక్షణ సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనూష సతీష్ భండారి తెలిపారు. దేశంలో ఐఐటి, జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యాసంస్థలు ఆదిలాబాద్లోని మంగళమూర్తి హోటల్స్ వేదికగా రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను ప్రారంభించింది. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనూష సతీష్ భండారి ముఖ్య అతిథిగా హాజరై ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి బలమైన విద్యా పునాది నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనూష సతీష్ భండారి అన్నారు. ఆదిలాబాద్ ఫౌండేషన్ కోచింగ్ను అందుబాటులోకి తీసుకువస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు. ఇక రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసోనెన్స్ కట్టుబడి ఉందన్నారు. మీకు అవగాహన లేనటువంటి విషయం, చాలా వరకు జిల్లా స్థాయిలో లేనటువంటి అవగాహన విషయం ఏంటంటే, ఒక సిక్స్త్ క్లాస్ చదివే స్టూడెంట్కి దేశవ్యాప్తంగా వాళ్ళ టాలెంట్ని వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి, ఇప్పుడు స్పోర్ట్స్లో ఎలా అయితే కాంపిటీషన్స్ ఉన్నాయో అలానే మిగతా వాటిలో ఎలా అయితే కాంపిటీషన్ ఉన్నాయో దేశవ్యాప్తంగా ఒక సిక్స్త్ క్లాస్ చదివే విద్యార్థికి ఒక 45 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. తను రాయాలి అని అనుకుంటున్నాను. కొన్ని మండల స్థాయి, కొన్ని జిల్లా స్థాయి, కొన్ని స్టేట్ లెవెల్కి, కొన్ని జాతీయ స్థాయి ఉన్నటువంటి ఎగ్జామ్స్. అలానే 7th క్లాస్ ఇవేమి కొత్త ఎగ్జామ్స్ కాదు. మనం చదువుకునే రోజుల్లో టాలెంట్ టెస్ట్ అని పేరు పెట్టేటటువంటి వాడు. ఇప్పుడు దాన్ని ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అంటారు. ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? కొన్ని స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, కొన్నింటిని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తాయి. ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల యూజ్ ఏంటంటే రైట్ కాంపిటీషన్ ఏంటనేది తెలుస్తుంది. ఈ రైట్ కాంపిటీషన్ తెలియడం వల్ల నువ్వు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు నీలో ఉన్న భయం అనేది పోదు. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ 6th క్లాస్లో ఉన్నప్పుడు సంవత్సరం మొత్తం మీద అన్ని సబ్జెక్టులు కలిపి ఒక 5 ఎగ్జామ్స్ రాశాడు అనుకున్నాం, స్కూల్ ఎగ్జామ్స్ కాకుండా రైట్ ఎగ్జామ్స్. అలాగే 7th కూడా ఒక 5 రాశాడు అనుకున్నాం, 8th 5 రాశాడు, 9th 5 రాశాడు, 10th 5 రాశాడు. అంటే 5 ఏళ్లలో ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు? దాదాపు 25 ఎగ్జామ్స్. ఈ 25 ఎగ్జామ్స్ రాసిన విద్యార్థి ఇంటర్మీడియట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫేస్ చేసేటప్పుడు ఉండే ధైర్యానికి మామూలు విద్యార్థికి డిఫరెన్స్ ఉంటుందో ఉండదు. సో దిస్ ఈజ్ ఫౌండేషన్ ఎందుకు తీసుకుంటారు అంటే దీనికోసం తీసుకుంటారు. ఇప్పుడు ఒక నార్మల్ మెడికల్ సీట్ తెచ్చుకోవాలి, దానికి మీకు ఫౌండేషన్ లేకుండా 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదివినా కూడా 720కి 450 మార్కులు వస్తే కూడా తెలంగాణలో మెడికల్ సీట్ వస్తుంది. కానీ ఉస్మానియా మెడికల్ కాలేజీ రావాలి, గాంధీ మెడికల్ కాలేజీ రావాలి, ఎయిమ్స్ బీబీ నగరే రావాలి, లేకపోతే ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్ళాలి. దానికి డెఫినెట్గా ఫౌండేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక కోర్సులో ఎంట్రీ కోసం మీరు ఫౌండేషన్ లేకుండా 2 ఏళ్ళు కష్టపడినా సరిపోయింది. కానీ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రావాలి అంటే అది ఓన్లీ ఐఐటికి